ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునిని ఎందుకు నమ్మాలి అనే ప్రశ్నతో నిన్న ఈ సభను ప్రారంభించాం. దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు. ఆయన దృశ్య రూపిగా ఉన్నాడు. ఆయన లక్షణాలు ప్రకృతిలో కనబడుతున్నాయి. ఆయన లేకపోతే ఈ ప్రకృతి లేదు, ఈ ప్రకృతిలో ఏదీ జరగదు. ఆయన ఉన్నాడు గనుకనే సమస్తాన్ని నడిపిస్తున్నాడు. ఆయనే న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆయనే పరిపాలన జరిగిస్తున్నాడు. ప్రతి దానిని సమయానికి రప్పిస్తూ ప్రజలకు మేలు చేస్తున్నాడు. ఆ విధంగా నేనున్నాను అని రుజువు చూపిస్తున్నాడు అనే విషయాన్ని నిన్నటి దినాన చాలా స్పష్టంగా గ్రంథంలో నుండి నేర్చుకున్నాం. అపోస్తలుడైన పౌలు అన్యజనుల మధ్యకు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు నిన్నటి దినాన్ని మీకు చూపించాను. మరొకసారి ఆ వచనాన్ని గుర్తు చేసుకుందాం. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయంలో అన్యజనుల మధ్యకు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు 17వ వచనాన్ని మనం గమనిస్తే, అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 17వ వచనం, ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయాలు నింపుచు మేలు చేయుట చేత తనను గూర్చిన సాక్ష్యం ఈ భూమి మీద లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పారట. చూడండి జాగ్రత్తగా. ఎందుకు ఇక్కడ ఈ పరిస్థితి వచ్చిందంటే, 7వ వచనంలో మీరు చదివితే లుస్త్రలో బలహీన పాదాలు గల ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ రోజుల్లో పౌలు గారు అక్కడికి వెళ్ళే సమయానికి లుస్త్ర అనే ప్రాంతంలో బలహీన పాదాలు గల ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ ప్రాంతంలో దేవుడున్నాడు అని నమ్మేవాళ్ళు చాలామంది ఉండేవారు. అందులో వాళ్ళు నమ్ముతున్న దేవుళ్ళు ఎవరంటే హెర్మే ద్యోపతి. ఈ లుస్త్ర అనే ప్రాంతంలో బలహీన పాదాలు కలిగిన ఒక వ్యక్తి ఉండేవాడట. బలహీన పాదాలంటే ఏంటి? పోలియో ఎలా ఉంటాయి? పోలియో కాళ్ళు ఉన్న వాళ్ళు మనలా నడవగలరా? నడవలేరు. కనీసం మనలా నిలబడగలరా? నిలబడలేరు. పరిగెత్తగలరా? పరిగెత్తలేరు. మరి వాళ్ళు ఎక్కడికైనా కదలాలంటే ఏం చేస్తారు? 2 స్టిక్స్ వాడతారు. అది కూడా ఒక కాలు కొంచెం స్ట్రాంగ్గా ఉంటే. 2 కాళ్ళు పోలియో వచ్చేసి 2 కాళ్ళు బలహీన పడిపోయాయి అనుకోండి, స్టిక్స్ కూడా వాడలేరు. ఇప్పుడంటే ట్రాలీసు, ఇప్పుడంటే ఏవో వీల్ చైర్సు ఇలాంటివి వచ్చాయి. పూర్వం అలాంటివి ఏమీ లేవు. సో కాబట్టి వాళ్ళు కింద నేల మీద పాక్కుంటూ పోయేవారు. నేల మీద పాక్కుంటూ, అంటే మనలాగా నడవలేని దుస్థితిలో నేల మీద పాక్కుంటూ పోయేవారు. ఈ నేల మీద పాక్కుంటూ వెళ్ళే వాళ్ళ మీద అందరి దృష్టి పడుతుందా పడదా? చెప్పండి. అందరి దృష్టి పడుతుందా పడదా? పడుతుంది. యాక్చువల్లీ నడుచుకుంటూ పోయేవాడిని మనం పెద్దగా పట్టించుకోం, కన్సిడర్ చెయ్యం. ఎందుకంటే సాధారణంగా అందరూ నడుచుకుంటూ వెళ్తారు, అందరికీ కాళ్ళు ఉంటాయి, అందరూ నడుస్తారు కాబట్టి మనం పెద్ద కేర్ చేయం. కానీ ఎవరైతే ఇలా కుంటి కాళ్ళు, పోలియో కాళ్ళు, బలహీనమైన కాళ్ళు కలిగి మెల్లిమెల్లిగా దేక్కుంటూ పాక్కుంటూ నేల మీద వెళ్తున్నారో వాళ్ళను మనం ప్రత్యేకంగా చూస్తాం. ప్రత్యేకంగా అంటే ఒక జాలి, కరుణ, ఆ కన్సర్న్ ఉంటుంది. అవునా కదా? కొంచెం జాలిగా, కొంచెం ప్రేమగా, అయ్యో పాపం అనే విధంగా. ఎందుకు? మనలాంటి కాళ్ళు లేవు, మనలాగా నడవలేకపోతున్నారు, మనలాగా పరిగెత్తలేకపోతున్నారని కొంచెం వాళ్ళ మీద ఒక జాలితో కూడినటువంటి చూపు ఉంటుంది కదా. సో అలాగా వీళ్ళు ఊరందరికీ నోటెడ్ అయిపోయి ఉంటారు. ఊరందరికీ ఏదో సడన్గా ఆ వ్యక్తి వెలుగులోకి రావడం అలా ఉండదు. ఎందుకంటే సడన్గా వచ్చిన రోగాలు వేరు, సడన్గా జరిగే యాక్సిడెంట్లు వేరు, పుట్టుకతో వచ్చినవి వేరు. పుట్టుకతో వచ్చినవి అందరి మనసుల్లో బాగా బలంగా ప్రభావితం చేయబడి ఉంటాయి, బలంగా ముద్రపడిపోయి ఉంటాయి పుట్టుకతో వచ్చినవి. అలాగా ఈ లుస్త్ర అనే ప్రాంతంలో బలహీన పాదాలు కలిగిన ఒక వ్యక్తి ఉండేవాడు. అతని గురించి చెప్తున్నాడు చూడండి 8వ వచనంలో. అతడు పుట్టింది మొదలుకుని కుంటివాడు. ఎప్పటి నుంచట కుంటివాడు? పుట్టింది మొదలుకొని
అంటే అమ్మ కడుపులో జరిగిన నిర్మాణంలోనే అతన్ని దేవుడు అలాగ అనుమతించేశాడు. అమ్మ కడుపులో నుండి బయటకు వచ్చేటప్పటికే 2 కాళ్ళు బలహీనంగా బయటకు వచ్చాడు. రైట్. పుట్టింది మొదలుకొని కుంటివాడై ఎన్నడూనూ నడవలేక, అంటే ఆయన జీవితంలో ఎప్పుడు కూడా ఏం చేయలేదన్నమాట, నడవనే లేదు, ఎప్పుడు నడవలేదు. ఆయన ఎన్నడూనూ నడవలేక కూర్చుండి ఉండేవాడు. ఎలా ఉండేవాడట? కూర్చుని ఉండేవాడు. నెక్స్ట్, అతడు పౌలు గారు సువార్త ప్రకటించడం వింటున్నాడు. పౌలు గారు ఇలాగే ఎక్కడో సభ జరుగుతుంది, లేకపోతే ఇలాగే ఎక్కడో ఒక చోట వాక్యం చెబుతున్నాడు. ఆయన ఆ వాక్యం చెబుతూ ఉంటే ఈయన విన్నాడు. మీరు బాగా గమనించండి. కుంటోళ్ళందరినీ తీసుకురండి సభకి, గుడ్డోళ్ళందరినీ తీసుకురండి, మోగోళ్ళందరినీ తీసుకురండి, పోలియో కళ్ళోళ్ళందరినీ తీసుకురండి అని పౌలు పబ్లిసిటీ చేస్తే వచ్చినట్టు కాదు అతను. అలాంటి ఏ పబ్లిసిటీ పౌలు ఎప్పుడు చేయలేదు, అపోస్తలులు ఎప్పుడు అలా చేయలేదు. కావాలంటే మీరు బైబిల్ ఎత్తుక్కోండి. మేము సభ పెడుతున్నాం, పలానా ప్లేస్ నిర్ణయించాం, ఆ ప్లేస్కి కుంటోళ్ళందరినీ పట్టుకురండి, గుడ్డోళ్ళను పట్టుకురండి, కుంటోళ్ళను పట్టుకురండి, మోగోళ్ళను పట్టుకురండి, ఇంకా ఆయా వ్యాధులు, క్యాన్సర్లు, గెడ్డలు, కిడ్నీ వ్యాధులు, షుగర్ వ్యాధులు, బీపీలు, ఇంకేమైనా వ్యాధులు ఉంటే వాళ్ళందరినీ పట్టుకురండి, మేము వీళ్ళ కోసమే సభ పెడుతున్నాం, అక్కడికి వస్తే వాళ్ళందరినీ మేము ఏం చేసి పంపిస్తాం, బాగు చేసి పంపిస్తాం అని ఎక్కడ అపోస్తలులు ఎక్కడ అలాంటి చీప్ పబ్లిసిటీలు చేసుకొని అలాంటి సభలు ఎక్కడ అపోస్తలులు పెట్టలేదు. బైబిల్ ఎక్కడ అలాంటి పబ్లిసిటీ సభలు లేవు. కానీ ఈ రోజుల్లో మనకు కనబడతాయి. ఇప్పుడు మీరు అందరు ఇక్కడికి వచ్చారు, ఎందుకు వచ్చారు చెప్పండి? ఎందుకు వచ్చారు ఇక్కడికి? విజయప్రసాద్ రెడ్డి గారు వస్తున్నారట, ఆయన సభలు 3 రోజుల పాటు ఇక్కడ జరగబోతున్నాయట, వెళ్ళి స్వస్థత పొందుదామని వచ్చారా? మరి ఎందుకు వచ్చారు చెప్పండి? ఎందుకు వచ్చారు? వెళ్ళి వాక్యం విని స్వస్థత పొందుదామని వచ్చారు. ఏ స్వస్థత ఇది? ఏ స్వస్థత? హృదయ సంబంధమైన స్వస్థత. దేవుని జ్ఞానం ఎప్పుడైతే మన హృదయంలోనికి వెళుతుందో ఇది కూడా స్వస్థతే, హృదయ సంబంధమైన స్వస్థత ఇది. అంతే తప్ప ఆయన వస్తున్నాడట, కుంటోళ్ళు నడుస్తారట, గుడ్డోళ్ళు కళ్ళు చేస్తాయట, కొత్త అవయవాలు వచ్చేస్తాయట, ఏదో మ్యాజిక్లు జరుగుతాయట, అలాంటివి ఏమీ లేవు. అలా మనం పబ్లిసిటీ చేయకూడదు. బైబిల్ ఎక్కడ అలా చెప్పలేదు. దేవుడు ఒక వ్యక్తిని స్వస్థపరచాలనుకుంటే అది వ్యక్తిగతంగా జరిగేది, అది దేవునికి అతనికి సంబంధించింది. మధ్యవర్తులు ఎవరు ఉండరు. ఇంకా అతను నిజంగా నచ్చాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడికి చాలామంది వస్తారు, అన్ని సభలకి కూడా చాలామంది వస్తుంటారు, అందులో అపరిచితులు కూడా ఉంటారు. ఈ అపరిచితులు ఎవరో ఎలాంటి వారో మాకేం తెలుస్తుంది? తెలియదు కదా. వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఏంటో మాకేం తెలుస్తుంది? తెలియదు. అందరినీ చూడగానే చెప్పలేం కదా. సో ఆ వ్యక్తికి మరి విశ్వాసం ఉందా లేదా అది కూడా అపోస్తలులు గ్రహించేవారు. అది దేవుడిచ్చిన వరం అది. ఆ రోజుల్లో అతనికి విశ్వాసం ఉండి నేను గ్రహించి అని ఉంటుంది గ్రంథంలో. అది కూడా ఆ రోజుల్లో గ్రహించేవారు, స్వస్థపరిచేవారు. ఇప్పుడు ఇంకా దేవుడే ఆయన చిత్తమైతే ప్రార్థన వరకు దైవజనుడు చేస్తాడు. స్వస్థపరచడం మాత్రం ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. స్వస్థపరిచే పని ఎవరు తీసుకున్నారు? దేవుడు తీసుకున్నాడు. ప్రార్థన మాత్రం దైవజనుడు చేస్తాడు. ఆయనకి ఇష్టమైతేనే స్వస్థపరుస్తాడు. ఆయనకి ఇష్టం లేదనుకోండి స్వస్థపరచడు. అది ఆయన చిత్తం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అపోస్తలులు ఎక్కడ కూడా, మీరు గ్రంథం అంతా చదువుకోండి, మత్తయి సువార్త మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మొత్తం చదువుకోండి. నూతన నిబంధన అపోస్తలులు ఎక్కడ కూడా ఇదిగో మేము పలానా చోట సభ పెడుతున్నాం, రోగులందరినీ తీసుకుని రండి, మోసుకుని రండి, మేము ఇన్స్టెంట్ హీలింగ్స్ చేసి ఇన్స్టెంట్గా వాళ్ళకి కొత్త అవయవాలు ఇచ్చి పంపిస్తాం అని ఎక్కడ కూడా వాళ్ళు పబ్లిసిటీ చేసుకోలేదు. అర్థమైందా? వాళ్ళు ఎక్కడ అలాంటి పబ్లిసిటీ పోస్టర్లు కానీ, పబ్లిసిటీ మాటలు కానీ, పబ్లిసిటీ ప్రకటనలు కానీ వాళ్ళు చేయలేదు. వాక్యం ప్రకటిస్తామని మాత్రం చెప్పారు. మేము పలానా చోటకు వస్తాం, వాక్యం ప్రకటిస్తాం, హృదయాలకు మేము సత్యాన్ని అందిస్తాం, కార్యం దేవుడు చేస్తాడు. అది వాళ్ళ యొక్క ఆలోచన. సరే, ఇప్పుడు పౌలు వాక్యం ప్రకటిస్తున్నాడు. ఈ లుస్త్రలో బలహీన పాదాలు గల ఆ వ్యక్తి పౌలు గారు ప్రకటించే వాక్యాన్ని వింటున్నాడు. అర్థమైందా మీకు? పౌలు వాక్యం ప్రకటిస్తున్నాడు, అతడు వాక్యం వింటున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే
పౌలు అతని వైపు తేరి చూచాడట. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దెర్ వాజ్ నో పబ్లిసిటీ. అలాగే అక్కడ మీరు స్వస్థపరచబడటానికి మా సభలకు రండి అని కూడా పిలవలేదు. అసలు అపోస్తలులు ఎక్కడ అలా చేయలేదు. అపోస్తలులు ఎలా పిలిచేవారంటే, యేసుక్రీస్తును గురించినటువంటి సువార్త మేము ప్రకటిస్తున్నాం, ఆ సువార్త వినడానికి మీరు మా చెంతకు రావాలి, ఆ సువార్త వినడానికి మీరు మా దగ్గరికి రావాలి, ఆ సువార్త విని మీరు రక్షణ పొందాలి, ఆ సువార్త విని మీరు మారు మనస్సు పొందాలి, ఆ సువార్త కొరకే ప్రభు మమ్మల్ని లోకానికి వెళ్ళమన్నాడు, మీరు కూడా అందుకే రావాలి అని చాలా స్పష్టంగా, చాలా వివరంగా, చాలా ఖచ్చితంగా వాళ్ళ బోధలు ఉండేవి ఆ దినాలలో. ఇప్పుడు ఇక్కడ జనం వచ్చేసారు, వాక్యం ప్రకటింపబడుతోంది, అందరూ వింటున్నారు, అందరూ చూస్తున్నారు. అలా చూస్తున్నటువంటి సమయంలోనట పౌలు గారు ఈ సభలో ఇన్ని వందల వేల మంది ఉండగా ఒక వ్యక్తిని మాత్రం చాలా నిశితంగా పరిశీలిస్తున్నాడట, తేరి చూస్తున్నాడట అతని వైపు. చూడండి, పౌలు అతని వైపు ఎలా చూశాడు? చూడండి ఎలా చూశాడు, తేరి చూశాడట. చూడండి,